టైట్ పోనీటెయిల్ ఆర్ టైట్ బ్రైడ్ స్టైలిష్‌గా ఉంటుంది. కానీ అది మీ హెయిర్‌కి ఏం చేస్తుందో తెలుసా? థట్ కండిషన్ ఈస్ కాల్డ్ ట్రాక్షనల్ అలోపేషియా. యెస్, దిస్ ఈస్ ఎ రియల్ వెల్ డాక్యుమెంటెడ్ ఎంటిటీ. మిత్ కాదు. రిపీటెడ్ మెకానికల్ టెన్షన్ ఆన్ ద హెయిర్ ఫాలికల్స్ వల్ల ఈ ప్రోగ్రెసివ్ ఫాలిక్యులర్ డ్యామేజ్ ఎర్లీ స్టేజెస్‌లో రివర్సిబుల్ ఉంటుంది. అది ఇంకా కంటిన్యూ అయితే స్కారింగ్ అలోపేషియా అంటాము. అది పర్మనెంట్. ఇది ఎవరెవరికొస్తుంది? ఎవరైతే డైలీ టైట్ బ్రైడ్స్, బన్స్ వేసుకుంటారో, డాన్సర్స్ ఆర్ అథ్లీట్స్ వాళ్ళ ప్రొఫెషన్ ఇట్ రిక్వైర్స్ హెయిర్ టు బి టైట్లీ. అండ్ పేరెంట్స్ పిల్లలకి టైట్‌గా హెయిర్ టై చేయడము, కొంతమంది హెయిర్‌కి ఎక్స్‌టెన్షన్స్ పెట్టుకున్నా, లేదంటే హెయిర్ వీవింగ్ చేయించుకున్నా అవుతుంది. దీంట్లో ఎర్లీ సైన్స్ ఎలా ఉంటాయి? ఈ ఫ్రంటో టెంపోరల్ హెయిర్ లైన్ ఏదైతే ఉందో అది థిన్ అవ్వడం, దాన్ని ఫ్రింజ్ సైన్ అంటాము. చిన్న చిన్న పస్ట్యూల్స్ ఆర్ పాపిల్స్ కుర్పులు ఆ హెయిర్ లైన్‌లో రావడం, అండ్ హెయిర్ టెండర్, ఇచ్చింగ్ ఉండడం ఆ ట్రాక్షన్ పాయింట్స్ దగ్గర, బేబీ హెయిర్స్ డిసపియర్, ఇవన్నీ ఎర్లీ సైన్స్. లేట్ సైన్స్ ఏంటేంటి? ఫాలికల్స్ డ్యామేజ్ అవుతుంది. అసలక్కడ పర్మనెంట్‌గా హెయిరే ఉండదు. సో, దీంట్లో మనకు క్రిటికల్ ఏంటంటే ఎర్లీ స్టేజ్ ఈస్ రివర్సిబుల్. దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ టు మేక్ చేంజెస్ లైక్ ఆల్టర్‌నేట్ లూజ్ హెయిర్ స్టైల్, స్క్రంచెస్ యూజ్ చేయడం, టైట్ రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేయడం కంటే. అండ్ ఇంకా ఎర్లీ స్టేజెస్‌లో ఇవన్నీ చేస్తే బెటర్. లేట్ స్టేజెస్‌కి ప్రోగ్రెస్ అవ్వదు. అండ్ ఈవెన్ ఇఫ్ థింగ్స్ వర్సెన్ యూ కెన్ ఆల్వేస్ విజిట్ ఎ డెర్మటాలజిస్ట్.